రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. ఎవరైనా ఒక చదువు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరియు కలుపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడైన మా పరలోక తండ్రి, నేను నీ పరిశుద్ధ నామమును బట్టి నామమును బట్టి వందనాలు, స్తుతులు ప్రభువా. అయినా మరి మేము ఈ వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, నైనా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నేను కాదు మాట్లాడే తండ్రి, నైనా మీరు మాట్లాడండి ప్రభువా. నైనా వినే చెవులను, గ్రహించే మనసును మాకు దయచేయమనట్టు ప్రతి ఒక్క విషయంలో మీకు కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మా పరమ తండ్రి, ఆమేన్. మరి మనం చదివిన వాక్యంలో చూస్తే 14, ప్రతి వాడు తన స్వకీయ దురాశను చేత ఏడవబడి, అంటే ఏడవబడడం అంటే తప్పుకోవడం, లేకపోతే మరి ఏదైనా కార్యక్రమం ఏడవబడి మళ్ళీ అది తిరిగి సమకూర్చబడి శోధింపబడను. అది దేవుని చేత శోధింపబడడం కాదని. మరి ప్రతి వాడు దురాశ గర్భమును ధరించి పాపమును కలగా మరణమును కను. పాపమును కనగా అంటే పాపము పరిపక్వమైనప్పుడు అది మరణానికి దారితీస్తుంది. మరి చాలా విషయాల్లో మనం చూసే కొన్ని విషయాల్లో మనం ఈ లోకానుసారంగా చూసినప్పుడే కానీ కొన్ని ఈ బైబిల్లో కొన్ని చూసినప్పుడు మనం నేర్చుకున్నాం కూడా. మరి ఈ మధ్యకాలంలో మనం కొన్ని అమెరికాలో చూసాం. ఒకసారి అమెరికాలో ఒక రాయల ఏరియా అంతని, మరి అక్కడ అహంకారం ఎలాగా దేవుడంటే భయం లేదు. భయం లేనప్పుడు వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ గ్యాదర్ చేసుకుని మీటింగ్ లో మరి చూస్తే కనుక అది చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఒక లేడీ అయితే బైబిల్ పట్టుకుని బైబిల్ చింపేసి దేవుడే లేడు, యేసు ప్రభు ఎవరు అన్న విధంగా మాట్లాడినప్పుడు ఆ ముందు రోజు జరిగింది. మరుసటి రోజు మరి ఆ రాయల్ ఫ్యామిలీ ఉన్న ఏరియా అంతా కూడా మొత్తం అగ్ని చేత కాల్చబడింది. అప్పుడు తెలుసుకున్నారు దేవుడి భయం అనేది ఏంటనేది. అదే విధంగా మనం ఒకసారి ఆదికాండం చూసుకుందామండి. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలండి. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. ఇక్కడ ఈ రోజు చదువుకున్నట్టయితే నరుడు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు ఊహందయం ఎల్లప్పుడూ అది చెడ్డదని యెహోవా చూసెను. ఆదికాండం మరి సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆదాము మొదలుకుని నోవహు వరకు దేవుడు సృజించెను. దేవుడు వారితోనే ఉన్నాడు. కానీ వివాహాలు అయిన తర్వాత నరుడు కుమారుడు దేవుడి కుమారుడును నరుడు కుమార్తెలను వివాహం చేసుకుని తర్వాత ఇవన్నీ కూడా అయినప్పుడు వాళ్ళు ఇంకా దేవుడి భయం మొత్తంగా వదిలేశారు. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు,
వాళ్ళు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, వీళ్ళు నేను ఎందుకు సృజించాను అని బాధపడుతున్నాడు. బాధపడినప్పుడు ఆయన కోపము మొత్తం తుడిచిపెట్టే విధంగా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కానీ నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మరి నోవాహును జ్ఞాపకం చేసుకుని ఆదాం నుంచి నోవా వరకు 10 తరములు ఉన్నాయి. ఆ 10 తరముల్లో నోవాహుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోవాహు మళ్ళీ జీవాన్ని నోవాహు కుటుంబం జీవాన్ని కొనసాగించడానికి కారణమైంది. కానీ అంతకు ముందు మరి దేవుడు ఈ కోపాన్ని భూమి మీద సృష్టించినప్పుడు ఆయన 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం చేత మొత్తం సృష్టి యావత్తును కూడా కృషిహేడు. ఒక జీవరాశుల్లో కొన్ని జంతువులు, ఒక మగది ఒక ఆడది, ఇలాగా నోవాహు చేత రక్షింపబడి నోవాహు కుటుంబం రక్షింపబడ్డది. మరి జంతువుల్లో పక్షుల్లో కొన్ని జాతుల పక్షులు, కొన్ని జాతులు జంతువులు ఇవన్నీ కూడా రక్షింపబడే వాడలు అని అది మనం చూస్తాము. తర్వాత ఇంకా అక్కడి నుంచి సృష్టి జీవనం కొనసాగించింది. మరి దేవుడు కూడా మళ్ళీ తన మనసు మార్చుకున్నాడు. ఎందుకని ఈ నరులు హృదయం ఇప్పుడు కూడా చెడ్డదే అని, ఇంకెప్పుడు కూడా భూమి మీద నీళ్ళ చేత కానీ పాడు చేయనన్నట్టుగా 8వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చాను. అక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఆకాశంలో మనం రెయిన్బో చూసినప్పుడు ఈ నిబంధన అనేది మనకు గుర్తుకొచ్చే విధంగా చూస్తాం. మరి యేసు ప్రభువు మరి మన కోసం అయితే ఆయన రక్తాన్ని మొత్తం మన కోసం చిందించాడు. మన పాపము ప్రతిదీ కూడా ఆ శిలువలో కొట్టేశాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. కానీ మానవులందరూ కూడా ఎవరికి ఇష్టాసారంగా వాళ్ళే నడుస్తున్నారు. ఎందుకని నరుడు హృదయం చెడ్డది. మరి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూసుకుందాం. ఒక చిన్న మాట ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోపడనుల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఆయన దినమంతయు కూడా మన కొరకు ఆయన చేతులు సాచుకొని ఎదురు చూస్తున్నాడు. నరులు తప్పుపోతున్నారు, తప్పుపోయినా కూడా ఆయన సరిచేద్దారని ఇది యేసు ప్రభు గురించే రాయబడింది వాక్యం. మరి 5వ అధ్యాయంలో మనం చదివిన విధంగా పాపము అభివృద్ధి చెంది అది మరణాన్ని కంటుంది. అటువంటి మరణం నుండి మనం యేసు ప్రభు తప్పించాడు. ఏదైనా మరణించిన తర్వాత రక్షింపబడితే దేవుని యొద్ద ఉంటాం. మనం రక్షింపబడిపోయి నిత్య నరకాగ్నిలోకి వెళ్తాం. అది లోకాసు వార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు ఒకసారి చదువుకుంటారు. లోకాసు వార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన రేణి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఉన్నాడు, లేదా అంటే ఇక్కడ రాసిన ప్రకారం దరిద్రుడనే ఉందని ఆయన కూడా ఉన్నాడు. మరి ఆయన జీవితాంతం కూడా ఎంతో బాధలతో ఉండి ఈ భూమి మీద ఎంతో బాధ అనుభవిస్తూ లేనితనంలోని ఆయన అనారోగ్యంతో ఎంత బాధపడుతున్నప్పుడు ఈ ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇష్టానుసారంగా జీవించడమే కాకుండా తనకు నచ్చినట్టు తన దగ్గర ధనం ఉంది కాబట్టి ఆయన ఏం కావాలనుకుంటే అది చేసేది లోకంలో. మరి చనిపోయిన తర్వాత ఆయన
నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాడు. ఈయన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడం మనం చూస్తాం. ఈ లోకానుసారంగా ఆయన ఎంతో దిగజారి స్థితిలో ఉన్నప్పటికీ చనిపోయిన తర్వాత ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. మరి ఈయన నిత్య నరకాగ్నిలో పడ్డాడు. ఆయన బాగా చూడండి, అక్కడ ఏమని రాసిందండి, 23. అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చినట్టు లాజరును పంపమని అబ్రహాముని వేడుకుంటున్నాడు. ఇక్కడ అంటే అంత భయంకరంగా ఉంటది అనేది, ఒకసారి నరకం అనేది ఇక్కడ వాక్యం ద్వారా మనకి చూపిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుడు అటువంటి నరకం నుండి మనం తప్పించడు కాబట్టి మనం ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఆరాధనలో పాల్గొందామని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాదు. థ్యాంక్ యూ బ్రదర్. సహోదరుడితో తీసుకొచ్చిన ఆత్మీయ సత్యాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న 2 తలంపులు బ్రదర్ పంచుకోవాలి. యాకోబులు 14లో ఏం చెప్పబడింది? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత. నేను రీసెంట్ గా ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా నా ప్రయత్నాలు నేను చేస్తానే ఉంటాను అంటే దురాశలు ఎక్కువైపోతుంది. ఇంకా రాను రాను మనకు ఒక సత్యం తెలుసు. ఏం తెలుసు? మనం చనిపోయిన వారి దగ్గరికి వెళ్తాము, చూస్తాము, వాళ్ళు ఏదన్నా పట్టుకెళ్తాం చూస్తామండి. నేను ఇదే యేసరావు నగర్లో 2 దగ్గర విన్నాను. ఏమండి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాము, ఏం పట్టుకెళ్ళము, కానీ ఎందుకు ఇంత ఆశ తెలియదు అని. అది దురాశ ఇంకా ఎక్కువైపోతుంది. అది డబ్బు కానివ్వండి, పక్క పొరుగు వారిది కానివ్వండి, ఎవరిదైనా కానివ్వండి, రాను రాను ఆశ ఎక్కువైపోతుంది. మనకి ఎంత కావాలో అంతే దేవుడు దయచేస్తాడు. కానీ ఆ స్వకీయమైన దురాశ చేత మనం ఇంకా అందుకే కదా యెషయా 65:2 చెప్పబడుతుంది, మన ఆలోచన మానటం తప్పిపోతున్నాం. మన ఆలోచన ఈ దురాశ అనేది రాను రాను ఇంకా అది డబ్బు రూపంలో కానీ లేకపోతే ఆస్తుల విషయంలో కానీ అన్ని కూడా ఆత్మీయంగా కూడా దెబ్బతింటున్నాం అనేది కూడా మర్చిపోతున్నారు మనుషులు. నేను కొన్ని చూస్తున్నాను, నిజంగా ఎంత దారుణంగా ఉందంటే లాస్ట్ 2 రోజుల కిందట ఏం జరిగిందండి? మిడ్నైట్ లో బస్సు ప్రమాదం. వాళ్ళు అసలు గుర్తుపట్టలేని, మనం ఎన్నో చూస్తున్నాం, విమాన ప్రమాదాలు ఏంటి, బస్సు ప్రమాదాలు ఏంటి, అయినా కూడా ఇంకా మనలో ఇదే సహోదరులు ఒకసారి చెబుతూ మనం ఆత్మీయంగా పరిపక్వత చెంది పరిశుద్ధతలో ఎదగాలని ఇదే యాకోబు పత్రిక చెప్తున్నప్పుడు సహోదరులు చెప్పారు, బ్రదర్ చెప్పారు. ఇక్కడేమో మనం ఏం పరిపక్వత పెంచుకుంటున్నాం? పాపము పరిపక్వమై మరణం కంటుంది. కానీ మనం ఆత్మీయంగా పరిపక్వత చెంది పరిశుద్ధతలో ఎదగాలని వాక్యం చెప్తుంది. సో దీన్ని బట్టి ఇంకా మనం ఎక్కడ సరి చేసుకోవాలి? దేవుడు ప్రతి వారం వెంబడి వారం మనల్ని ఇంకా సరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనలో అలాంటి ఏమన్నా దురాశలు ఉంటే తీసివేసుకొని ఆయన ఆత్మతో సత్యంతో యోగ్యంగా ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి సండే స్కూల్ తీసుకో